ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఏఐసీసీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. రేపు తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనుంది. 1-2 రోజుల్లో మెజార్టీ లోక్సభ స్థానాలు ఏఐసీసీ ప్రకటించనుంది. మరొక వైపు రేపే టీ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్ కు అధిష్టానం అప్పచెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హైకమాండ్ కు వివరించనున్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తో నేతలు అంటున్నారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏక అభిప్రాయం ఉన్న సీట్లను రేపు ఏఐసీసీ ప్రకటించనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, మొత్తానికి రేపు మధ్యాహ్నం కూడా ఇటు ఏఐసీసీ భవన్ లో కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. దానికి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 పార్లమెంటు స్థానాలకు తగ్గకుండా కూడా మెజార్టీ స్థానాలు గెలుచుకునే యోచనలో కూడా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా కాంగ్రెస్ కొంచెం వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రధానంగా కూడా ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఇప్పటికే అభ్యర్థులని ఫైనలైజ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఏఐసీసీ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నటువంటి వంశీచందర్ రెడ్డి ఒక్కడే రాష్ట్రం నుంచి ఫైనలైజ్ అయ్యారు. ఇంకా 16 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా లిస్టు విడుదలగా అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రేపు దాదాపు 10 నుంచి 12 మంది అభ్యర్థులతో కూడా లిస్టు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అన్ని పార్లమెంటు స్థానాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు స్వీకరించింది. పెద్ద ఎత్తున ఒక్కో పార్లమెంట్ పరిధి నుంచి కూడా 40. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.